కొన్నిసార్లు ఏం చేస్తాడు? కఠినంగా ఉంటాడు నీ పట్ల. కఠినంగా ఉన్నంత మాత్రాన నీ మీద ప్రేమ లేదని కాదు, ఆలస్యం చేస్తున్నంత మాత్రాన నీ ప్రార్థన ఆలకించట్లేదని కాదు. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన కుమ్మరించే ప్రేమ ఉంటుంది చూడు, నీ తరములు సరిపోదు దాన్ని పట్టడానికి. హల్లెలూయా. అంత ప్రేమను కుమ్మరిస్తాడు ఆయన. చూడండి, ఇప్పుడు తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటారు. తల్లి స్కూల్ నుంచి వచ్చేస్తారు, పిల్లలు ఆకలి 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 అని అరుస్తూ ఉంటారు, గోలు పెట్టేస్తూ ఉంటారు. తల్లి వంట చేస్తూ ఉంటారు, చక్కగా వంట చేసేసి వంట చేస్తున్నంత సమయం అంతా కూడా అరుస్తూ ఉంటారు, మమ్మీ ఆకలి, మమ్మీ ఆకలి, మమ్మీ ఆకలి, మమ్మీ ఆకలి, కడుపు పోతుంది, మమ్మీ 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 అరుస్తూ ఉంటారు. అక్కడ వంట అవుతూ ఉంటుంది, వంట చేస్తుంది, బిజీ బిజీగా చేస్తుంది. అరే నా పిల్లలు ఆకలితో ఉన్నారు, వాళ్ళకి పెట్టాలా, వాళ్ళకి ఆహారం పెట్టాలా, వారిని పోషించాలా, వారి కడుపు నింపాలని తల్లి ఆవేదనతోని వంట చేస్తూ ఉంటుంది. వంట చేసిన తర్వాత వీళ్ళు ఇంకా ఏం చేస్తారు? అరుస్తూనే ఉంటారు. కొంచెంసేపు ఆగరా, కఠినంగా ఉంటుంది. అంత మాత్రాన ప్రేమ లేదనా అన్నం వంటి పక్కన పెట్టేస్తుంది. అది వేడిగా ఉంది, వేడి వేడి అన్నం పెడితే చేతులు కాలుతాయి, నోరు కాలుతుంది. పెట్టలేదు, పెట్టాలి, ఆకలి అక్కడ, పిల్లలు అరుస్తున్నారు. పిల్లలు అరిచినా సరే అన్నము వడ్డించడానికి లేదు. ఎందుకు? వేడిగా ఉంది. ఆ అన్నం గనక చెయ్యి పెడితే కాలిపోతుంది చెయ్యి. పెట్టలేదు ఆహారం. అయినా సరే పిల్లలు ఏం చేస్తున్నారు? అరుస్తూ ఉన్నారు. పెట్టాలని అమ్మకి లేదా? మనస్సు లేదా? ఉంది, కానీ సమయము కాదు. అది కనుక పెడితే తల్లికి తెలుసు చేతులు కాలిపోతాయని, నాలుక కారిపోతుందని, పెదవులు కాలిపోతాయని తల్లికి తెలుసు. దాట్ వెయిట్ చేస్తుంది కొంచెంసేపు, సమయం వచ్చేంత వరకు. ఎప్పుడైతే సమయం వచ్చిందో ఇంకా ప్లేట్లు తీసుకెళ్ళి పెట్టి గోరు ముద్దలు పెట్టి తినిపిస్తుంది. కడుపు నిండా పెడుతుంది. కడుపు నిండిన తర్వాత కూడా ఇంకొక ముద్ద తిన్నా, ఇంకొంచెం తిన్నా, ఇంకా తిన్న తర్వాత సాంబార్తో కొంచెం తిను, అరిగిద్ది, సాంబార్ తిన్న, పెరుగుతో కొంచెం తిను. అంటే అప్పటి వరకు ఆలస్యమైంది. ఆలస్యాన్ని అంతటి కూడా తన ప్రేమ సముద్రంలో ముంచివేస్తుంది. హల్లెలూయా. అంత ప్రేమను ఆ పిల్లల పైన కుమ్మరించేస్తుంది. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు ఆలకించట్లేదని కాదు, సమయం వచ్చినప్పుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో కుమ్మరిస్తాడు. హల్లెలూయా.